శ్రీమద్భగవద్గీత. ఓం శ్రీకృష్ణ పరమాత్మనే నమః. 2వ అధ్యాయం సాంఖ్యయోగంలోని 70-71 శ్లోకాలు. శ్రీ భగవాన్ ఉవాచ అపూర్యామానమచల ప్రతిష్టం సముద్రమాపః ప్రవిశాంతి యద్వాత్ తద్వాత్ కామయం ప్రవిశాంతి సర్వే శాంతిమాప్నోతి న కామకామి. భావం: సమస్త దిశల నుండి పొంగి ప్రవహించుచూ వచ్చి చేరిన నదులన్నీయును పరిపూర్ణమై నిశ్చలముగానున్న సముద్రమును ఏమాత్రం చెలింపజేయకుండానే అందులో నీలమగును. అట్లే సమస్త భోగములను స్థితప్రజ్ఞుని యందు ఎట్టి వికారములను కలిగింపకయే వానిలో నీలమగును. అట్టి పురుషుడే పరమశాంతిని పొందును. భోగాసక్తుడు శాంతిని పొందజాలడు. ఈ శ్లోక వివరణ: ప్రపంచంలో ఎక్కడో ఓ చోట వర్షం కురుస్తూనే ఉంటుంది. భూమి మీద పడ్డ నీరంతా అన్ని దిక్కుల నుంచి వచ్చి నదులలోకి చేరుతూ ఉంటుంది. ఆ నదులన్నీ సముద్రంలో కలుస్తాయి. ఇది నిరంతరం జరిగే ప్రక్రియ. కానీ సముద్రం ఎప్పటికీ పొంగి పొర్లదు, నిశ్చలంగా ఉంటుంది. అలాగే స్థితప్రజ్ఞుని చుట్టూ ప్రపంచంలో జరిగే భోగాలు ఎన్ని ఉన్నా అవన్నీ అతన్ని వివిధ ప్రలోభాలకు గురి చేస్తున్నా అతడు మాత్రం సముద్రం మాదిరి నిశ్చలంగా ఉంటాడు. ఈ ప్రాపంచిక విషయాలు అతనిలో ఎటువంటి వికారములు కలిగించవు. అటువంటి స్థితప్రజ్ఞుడు పరమశాంతిని పొందుతాడు. ఎల్లప్పుడూ ప్రపంచంలో జరిగే విషయాలలో తేలియాడేవాడు చిన్న నది వంటివాడు. ఏమాత్రం ఎక్కువ నీరు వచ్చి చేరినా ఆ నది పొంగి పొర్లుతుంది, గట్లు తెంచుకొని ప్రవహిస్తుంది. అలాగే సాధారణ మానవుడిలో ఈ ప్రాపంచిక విషయాలు అలజడిని, క్షోభను కలిగజేస్తాయి, అతని శాంతిని హరింపజేస్తాయి అని పరమాత్మ వివరించాడు. విహాన్ కామాన్యః సర్వాన్ పుమాచరతి నిస్పృహాః నిర్మామో నిరహంకారః శాంతిమధిగచ్ఛతి. భావం: కోరికలన్నిటినీ త్యజించి మమత అహంకార స్పృహారహితుడై చరించినట్టి పురుషుడే శాంతిని పొందుతాడు. ఈ శ్లోక వివరణ: శాంతి పొందాలంటే కావలసిన అర్హతలు మరలా చెబుతున్నాడు శ్రీకృష్ణ భగవాను. కోరికలు వదిలిపెట్టడం, ప్రపంచంలో జరిగే విషయాల మీద ఆసక్తి లేకుండా ఉండడం, మమత అహంకారం వదిలిపెట్టడం. అహంకారము అంటే ఈ దేహమే అనే భావన. ఈ దేహంతో నేను సుఖాలు అనుభవించడానికి నాకు సుఖాలు కావాలి అనే భావన కలిగి ఉండడం. ఆ భావనే అహంకారం. దానిని వదిలిపెట్టాలి. ప్రపంచంలో విషయాల మీద ఆసక్తి లేకపోవడం. ఇటువంటి గుణములు కలిగిన పురుషుడు పరమశాంతిని పొందుతాడు అని మరలా ఘంటాపదంగా చెప్తున్నాడు శ్రీకృష్ణుడు.